గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 1056. డైలీ మనిషిలో మనం రోజు స్టెప్ కౌంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నిన్న నా స్టెప్ కౌంట్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు, 8500 స్టెప్స్ పైన నడిచాను. అండ్ కొంతమంది యాక్చువల్లీ అడుగుతున్నారు, అన్న మీరు ఏం యాప్ వాడుతున్నారు ఈ స్టెప్ కౌంట్కి అనేది. నేను OnePlus మొబైల్ వాడుతున్నా, దానిలోని ఇన్బిల్ట్ నాకు యాప్ ఉన్నది. సో దాంట్లోనే నాకు ఆటోమేటిక్గా స్టెప్ కౌంట్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ మీలో ఎవరికైనా అంటే చాలామంది అడుగుతున్నారు ఏ యాప్ బెస్ట్ ఇది అది. చాలా ఫ్రీ యాప్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. యాప్ స్టోర్ కావచ్చు, ప్లే స్టోర్లో కావచ్చు. వన్ ఆఫ్ ది యాప్ మనం మాట్లాడుకోవాలంటే స్ట్రావా అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో అయితే మీకు ఫ్రీగానే మీ స్టెప్ కౌంట్ అయితే చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది పెయిడ్ ప్రమోషన్కి వచ్చి ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, మీకు నచ్చితే వాడుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ నిన్న మీ స్టెప్ కౌంట్ ఎంతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు డైలీ మనిషి విషయంకి వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ అయితే వచ్చిందంటే ట్రేడ్ డీల్ రిలేటెడ్గా. ఆయన ఏ కంట్రీతో ట్రేడ్ డీల్ అంటున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 411 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,334 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 140 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,273 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.81% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.23% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.45% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ట్రేడ్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని సెకండ్ హాఫ్ లో ఒక్కసారి కొంత సెల్ ఆఫ్ అయితే కనపడింది. ఈ మార్కెట్ సెల్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు నిన్న నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ అయితే వచ్చింది. ఈసారి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే యుఎస్ ఫెడ్ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజెస్ కూడా చేయలేదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి సిమిలర్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వినబడుతున్నాయి కదా. అంటే యుఎస్ లో ప్రెసెంట్ ఇంకా ఇన్ఫ్లేషన్ అయితే చాలా ఎక్కువగా ఉన్నది. దట్టు రీసెంట్ గా జరుగుతున్నటువంటి ట్రేడ్ వార్ వలన యుఎస్ లో మరికొంత ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మేము వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ లోనే ఉన్నాం. ప్రెసెంట్ అయితే రేట్ కట్స్ అయితే చేయమని ప్రీవియస్ గాను అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవెన్ నిన్న నైట్ కూడా యుఎస్ ఫెడ్ చేరైనటువంటి జెరోమ్ పవల్ గారి దగ్గర నుంచి అటువంటి స్టేట్మెంటే రావడం జరిగింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఈ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రావడంతో మార్కెట్ అయితే పెద్దగా సర్ప్రైజ్ కి గురవ్వలేదు. కానీ ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే సెకండ్ హాఫ్ లో ఒక్కసారి మన మార్కెట్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ మనం మాట్లాడుకోవాలంటే ఇండియా పాకిస్తాన్ టెర్రరిస్టుల పైన ఆపరేషన్ సింధూర్ అయితే అమలు చేసింది కదా. దీని తర్వాత పాకిస్తాన్ కూడా కంటిన్యూస్ గా కవ్వింపు చర్యలకైతే పాల్పడుతున్నది. మన బోర్డర్ లోని పాకిస్తాన్ అమాయకులైన ప్రజలపైన అటాక్స్ అయితే చేస్తుంది. దీనిలోని 16 మంది ఇన్నోసెంట్ పీపుల్ అయితే ప్రాణాలు కోల్పోయారు. అండ్ అంతేకాకుండా ఈ రోజు పాకిస్తాన్ మన ఇండియా పైన అటాక్ చేసేందుకు గాను డ్రోన్స్ అండ్ మిసైల్స్ అయితే యూజ్ చేశారు. దీన్ని మన ఇండియా సక్సెస్ఫుల్లీ న్యూట్రలైజ్ చేసేయడం జరిగింది. అంటే ఆ డ్రోన్స్ అండ్ మిసైల్స్ తో అటాక్ చేద్దాం అనుకున్నటువంటి పాకిస్తాన్ అయితే ఫెయిల్ అయింది. సో దీంతో మనం కూడా మరి పాకిస్తాన్ కి రెస్పాన్స్ ఇవ్వాలి కదా. సో పాకిస్తాన్ కి కూడా మనం అదే విధంగా సేమ్ ఇంటెన్సిటీతో రెస్పాన్స్ అయితే ఇస్తున్నాం అని చెప్పి మన డిఫెన్స్ మినిస్ట్రీ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. పాకిస్తాన్ కి చెందినటువంటి వేరియస్ ప్లేసెస్ లోని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది యూజ్ చేయడం ద్వారా మన ఇండియా అయితే అటాక్స్ చేస్తున్నట్లుగా న్యూస్లు అయితే వస్తున్నాయి. సో పాకిస్తాన్ మన పైన అటాక్ చేయడానికి ప్రయత్నించిందంటే మనం చూస్తూ కూర్చోం కదా. ఈవెన్ మన ఇండియా కూడా పాకిస్తాన్ కి గట్టి రెస్పాన్స్ ఇవ్వడానికి ఫిక్స్ అయింది. మన ఇండియా పాకిస్తాన్ కి ఇస్తున్నటువంటి ఈ రెస్పాన్స్ తోని పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవ్వడమే కాకుండా ఈ ఒక్క రోజులోనే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఏకంగా 7.2% పడిపోయింది. సో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారి ఇంతలా పడిపోవడంతో అక్కడ ట్రేడింగ్ అయితే నిలిపివేశారు. సో ఇక్కడ పాకిస్తాన్ మనతో వార్ గాని వచ్చింది అనుకోండి, ఆబ్వియస్ గా ఓకే మన ఇండియన్ ఎకానమీ పైన కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఆబ్వియస్ గా ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది? పాకిస్తాన్ పైన భారీగా ఇంపాక్ట్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ ఎకానమీ కూడా స్ట్రగుల్ అవుతుంది. ఇలా ఎకానమీ స్ట్రగుల్ అవుతున్నటువంటి టైంలోని వాళ్ళు వార్ గాని దిగినట్లయితే వాళ్ళ పైన మరింత ప్రెషర్ పడచ్చు. కాబట్టి పాకిస్తాన్ లో అయితే క్లియర్ గా భయాలు కనపడుతున్నాయి. దాంతోనే వాళ్ళ స్టాక్ మార్కెట్ ఒక్కసారి కుప్పకూలింది. సో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఈ టెన్షన్స్ మళ్ళీ కొంతవరకు పెరిగేసరికి ఈ రోజు సెకండ్ హాఫ్ లో మన మార్కెట్ లో అయితే కొంత ప్రెషర్ కనపడింది. ఇండియా అయితే పాకిస్తాన్ ఒక మిసైల్ అటాక్స్ కది మనం కూడా తిరిగి రెస్పాండ్ అయ్యాం కదా. నెక్స్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది మనం చూడాలి. మనం ముందే మాట్లాడుకున్నాం కదా. జనరలీ వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఆ వార్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అంటే ఆ వార్ ఎన్నాళ్ళు కొనసాగుతుంది అన్న దాని మీద మార్కెట్ యొక్క మూమెంటం అనేది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మన ఇండియా ఇప్పుడు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ గానీ కూల్ అయిపోయింది అనుకోండి, అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ భయపడుతున్నారు కదా వాళ్ళు. సో వాళ్ళు ఏం చేయలేక కామ్ అయిపోయారు అనుకోండి, ఆ వార్ లాంటి సిచ్యువేషన్ సద్దు మణిగిపోయినట్లయితే ఓకే. అలా కాకుండా వార్ జరిగి కొన్ని రోజులు అది కనుక ఎక్స్టెండ్ అయింది అనుకోండి, మన మార్కెట్ లో కూడా కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంది. నేను వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ చూసి భయపడాల్సినటువంటి పని లేదు. వార్స్ జరిగినా కూడా వార్స్ ఎన్నిసార్లు జరిగాయో జరిగినప్పుడు మార్కెట్స్ కొంత పడ్డాయి. ఆ వార్ అయిపోయిన తర్వాత మార్కెట్స్ లోని అలాగే రికవరీ కూడా చూసాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ చూసి కంగారు పడాల్సినటువంటి పని లేదు. బట్ ట్రేడర్స్ అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళపైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ లో మార్కెట్ తోని కొంత జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. నెక్స్ట్ పాకిస్తాన్ ఈ రోజు మన పైన మిసైల్స్ తోని అటాక్ చేయడానికి ప్రయత్నించింది కదా. దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడే. సో ఈ మిసైల్ అటాక్స్ ఏవైతే వీళ్ళు జరిపారో దీనిలో మెయిన్లీ అమృత్సర్ లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ ఉన్నది కదా. ఆ గోల్డెన్
గోల్డెన్ టెంపుల్ పైన అటాక్ చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించినట్టుగా న్యూస్ యాంకర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే అటాక్ చేద్దాం అనుకున్నారో దాన్ని ఇండియన్ ఆర్మీ అయితే సక్సెస్ఫుల్లీ అడ్డుకున్నది. అడ్డుకోవడమే కాకుండా మనం కూడా పాకిస్తాన్ కి చాలా గట్టి రెస్పాన్స్ చేస్తున్నాం. ఇటువంటి వార్ లాంటి సిచ్యువేషన్ టైంలో మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన తరపున అయితే భగవంతుని ప్రార్థిద్దాం. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళే ముందు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన ఏదైతే ఈ టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిందో దీంతో గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అలర్ట్స్ సిటిజన్స్ కి రీచ్ అవడానికి మన ఫోన్ లో ఒక సెట్టింగ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఆ గవర్నమెంట్ అలర్ట్స్ అయితే మనకి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీని రిలేటెడ్ గా మన ఛానల్లోని ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో రికార్డ్ చేసి ఆల్రెడీ రిలీజ్ చేసాం. ఒకవేళ మీరు ఆ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే ఒకసారి ఈ షార్ట్ వీడియో చూసి వెంటనే ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అలర్ట్స్ మీకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మీరు ఆన్ చేసుకోవడమే కాకుండా ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ షార్ట్ వీడియో ప్రతి ఒక్కరికి వెళ్లేలాగా మీ గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్స్ అవి ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ షార్ట్ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. డోంట్ మిస్ ఇట్. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవుతాయి. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ అయితే వచ్చింది. ఈ రోజు నైట్ యుఎస్ ఒక బిగ్ కంట్రీతోని ట్రేడ్ డీల్ అయితే చేయబోతున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ అయితే ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ ట్వీట్ వచ్చిన తర్వాత ఇండియాతో ఏమైనా ట్రేడ్ డీల్ అనౌన్స్ చేస్తారా అని మార్కెట్ లోని హోప్స్ బిల్డ్ అయ్యాయి. కానీ వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం షేర్ చేస్తున్నాయంటే యూకే అండ్ యుఎస్ మధ్యన ఈ ట్రేడ్ డీల్ జరగచ్చు అని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ షేర్ చేస్తున్నారు. ఈవెన్ యూకే కి చెందినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా రెస్పాండ్ అవుతూ ఈ రోజు యుఎస్ తోని ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నైట్ కి వాళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ ఉంటుందని వాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ యుఎస్ కనుక యూకే తోని ఈ ట్రేడ్ డీల్ సైన్ చేసినట్లయితే యూకే బేస్డ్ ఆపరేట్ చేసేటువంటి మన ఇండియన్ కంపెనీస్ లైక్ టాటా గ్రూప్ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటే టాటా మోటార్స్ యూకేలోనే ఆపరేట్ చేస్తుంటది కదా. సో ఇటువంటి కంపెనీస్ కి ట్రేడ్ డీల్ అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఈవెన్ ఇండియాతో కూడా ట్రేడ్ డీల్ చాలా ఫాస్ట్ ఫేస్ లో నడుస్తున్నదని చెప్పి ప్రీవియస్ గా డొనాల్డ్ ట్రంప్ అయితే కామెంట్ చేశారు కదా. మన ఇండియా కూడా చాలా ఫాస్ట్ గానే వర్క్ చేస్తుంది ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా. మన కంట్రీతో కూడా ఈ ట్రేడ్ డీల్ త్వరగా అయిపోయినట్లయితే అది మన ఇండియా రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. ఈవెన్ మన ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా మరొక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. మన ఇండియా అయితే ఈ ట్రేడ్ డీల్ డిస్కషన్స్ లో భాగంగా యుఎస్ కి చెందినటువంటి మోస్ట్ ప్రొడక్ట్స్ పైన జీరో టారిఫ్స్ అయితే ఆఫర్ చేసిందని, ఓన్లీ వీట్, మేజ్, రైస్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ని మాత్రమే ఈ జీరో టారిఫ్స్ నుంచి ఎగ్జామ్ చేసినట్టుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ యుఎస్ కూడా మన ఇండియా పైన టారిఫ్స్ ని 10% కి రెడ్యూస్ చేయాలని చెప్పి యుఎస్ అయితే చూస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే ఇది సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. త్వరలో ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ కనుక అనౌన్స్ చేసినట్లయితే ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన ఏదైతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉన్నదో దీంతో బాస్మతి రైస్ ప్రైస్లు అయితే నిన్న ఒక్క రోజులోనే నియర్లీ 10% పెరిగినట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ప్రీవియస్ గా పార్ బాయిల్ బాస్మతి రైస్ ప్రైస్లు 53 రూపీస్ పర్ కేజీ ఉంటే అది నిన్న నైట్ 59 రూపీస్ కి పెరిగాయని, అండ్ బిర్యానీ తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి రైస్ ప్రైస్లు 62 to 63 రూపీస్ ఉంటే అది 69 రూపీస్ కి పెరిగినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో యాక్చువల్లీ వార్ లాంటి సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుంది, లాజిస్టిక్స్ ఇష్యూ వస్తుంది కదా. ఈ లాజిస్టిక్స్ ఇష్యూ రావడంతో వేరియస్ ఫుడ్ ప్రైస్లు అయితే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాని గురించి మనం లాస్ట్ 2 వీడియోస్ లో కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు బాస్మతి రైస్లు పెరిగినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా. మిగతా ఏమైనా ఫుడ్ ప్రొడక్ట్ ప్రైస్లు పెరిగినట్లుగా మీరేమైనా అబ్జర్వ్ చేశారంటే, మీలో చాలా మంది రెగ్యులర్ గా మార్కెట్స్ కి వెళ్తుంటారు కదా, వెళ్ళినప్పుడు ఏమైనా ఫుడ్ ప్రైస్లు పెరిగినట్టు మీరు అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరింత మందికి ఈ న్యూస్ అయితే హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉందంటే వార్ లాంటి సిచ్యువేషన్ ఉన్నట్లయితే ప్రైస్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఎంత ప్రైస్ పెరిగిన తర్వాత కొనుక్కునే కన్నా కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే మన నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఎక్కువగా కొనుక్కుని పెట్టుకున్నట్లయితే ఆ ప్రైస్ పెరిగినా కూడా ఆ భారం మన మీద పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన టెన్షన్ వాతావరణం పెరగడంతో పాటు పాకిస్తాన్ కూడా మన పైన తిరిగి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది కదా. దీంతో బోర్డర్ ఏరియాలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ లోని గవర్నమెంట్ అయితే జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు గుజరాత్ కావడాలోని మన ఇండియాలోనే లార్జెస్ట్ సోలార్ పార్క్ ఉన్నది కదా, ఇది అదాని గ్రూప్ కి చెందినటువంటి సోలార్ పార్క్. సో ఈ సోలార్ పార్క్ తో పాటుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి చెందిన జామ్నగర్ రిఫైనరీ ఏదైతే ఉన్నదో ఈ రెండు కూడా బోర్డర్ దగ్గరలో ఉండడంతో పాకిస్తాన్ వీటిపైన టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ ప్లేసెస్ లోని సెక్యూరిటీని చాలా టైట్ చేసినట్లుగా మీడియా
ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ పాకిస్తాన్ అటాక్ చేస్తుందా లేదా ఇవన్నీ పక్కన పెడితే మన కంట్రీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ముందుగానే అన్ని స్టెప్స్ తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఒకవేళ వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నించినా కూడా వాటిని మనం కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ పాకిస్తాన్ టెర్రరిస్టుల పైన చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఈ పేరు ఏదైతే ఉన్నదో ఆ పేరుని ట్రేడ్ మార్క్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే ఫైల్ చేశారు. కాకపోతే ఆ ఫైల్ చేసింది ఏదైతే ఉన్నదో అది కంపెనీకి చెందినటువంటి ఒక జూనియర్ ఎంప్లాయీ వితౌట్ ప్రాపర్ ఆథరైజేషన్ తోని దాన్ని అయితే ఫైల్ చేసేసారని, వీళ్ళు ఆపరేషన్ సింధూర్ కి ట్రేడ్ మార్క్ తీసుకోవాలని చెప్పి ప్రెసెంట్ కంపెనీకి అయితే ఎటువంటి ఉద్దేశం లేదని చెప్పి తిరిగి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ యాపిల్ వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ లోని వాళ్ళ సఫారీ బ్రౌజర్ ఉంటుంది కదా, ఈ సఫారీ బ్రౌజర్ లోని ఏ పవర్డ్ సెర్చ్ ఇంజిన్ అయితే తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో ఏ పవర్డ్ సెర్చ్ ఇంజిన్ ని తీసుకొచ్చినట్లయితే ఇప్పటి వరకు గూగుల్ యూసేజ్ చాలా ఎక్కువగా ఉన్నది కదా. సో ఈ యాపిల్ ప్రొడక్ట్స్ లోని గూగుల్ యూసేజ్ అన్నది తగ్గేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాని ద్వారా గూగుల్ కి అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో యాపిల్ ఎప్పుడైతే వాళ్ళ సఫారీ వెబ్ బ్రౌజర్ లోని ఈ ఏ పవర్డ్ సెర్చ్ ఇంజిన్ ని తీసుకొచ్చి గూగుల్ ని రిప్లేస్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తుందో అది గూగుల్ కి నెగిటివ్ కాబట్టి గూగుల్ స్టాక్ అదే ఆల్ఫాబెట్ స్టాక్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ ప్రతి ఒక్క సెక్టర్ లో కూడా యూసేజ్ అన్నది బాగా పెరుగుతున్నది. సో ఈ యూసేజ్ బాగా ఎక్కువగా అవుతుండడంతో సో ఇప్పుడు హెక్సావేర్ వాళ్ళు ఈ ని యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళ బీపీఓ వర్క్ ఫోర్స్ ని నియర్లీ 500 వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ బీపీఓ సెక్టర్ లోనే కాదు వేరే అదర్ సెక్టర్స్ లో కూడా యూసేజ్ బాగా పెరుగుతుండడంతో కొంతవరకు కంపెనీస్ అయితే జాబ్స్ కట్ చేస్తున్నట్టుగా మనకు వస్తున్నటువంటి న్యూస్ ని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ త్వరలోనే మన ఇండియాలోకి ఎలన్ మస్క్ కి చెందినటువంటి స్టార్ లింక్ అయితే రాబోతున్నది. దీని గురించి ఆల్రెడీ మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. దీనిలో భాగంగానే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ స్టార్ లింక్ వాళ్ళకి సాట్కామ్ లైసెన్స్ కోసం ఎల్ఓఏ అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎల్ఓఏ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ స్టార్ లింక్ వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళతోని అండ్ అలాగే రిలయన్స్ జియో వాళ్ళతోని ప్రీవియస్ గానే టైప్స్ అయితే అనౌన్స్ చేశారు. సో ఈ స్టార్ లింక్ యాక్చువల్లీ మనం మాట్లాడుకోవాలంటే కొంత ఎక్స్పెన్సివ్. సో వీళ్ళు రీటైల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తారా లేదా ఓన్లీ ఎంటర్ప్రైజెస్ ని టార్గెట్ చేస్తారా అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు గ్రాంట్ వాళ్ళతోని 3 years లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా గ్రాంట్ వాళ్ళ కార్పొరేట్ క్లయింట్స్ అండ్ లార్జ్ ఎంటర్ప్రైజెస్ కి జగిల్ వాళ్ళ స్పెండ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ని ఆఫర్ చేయనున్నారు. సో జగిల్ వాళ్ళు ఏవైతే కంటిన్యూస్ గా కాంట్రాక్ట్స్ విన్ అవుతున్నారో ఇది జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్ లోని సాస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి రేట్ గెయిన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. సిప్రస్ ఎయిర్వేస్ వాళ్ళు మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ రీజియన్ లోని వీళ్ళ ప్రైసింగ్ స్ట్రాటజీస్ ని స్ట్రెంథన్ చేసుకుని వీళ్ళ కాంపిటేటర్స్ ఉంటారు కదా వాళ్ళతోని టఫ్ ఫైట్ ఇచ్చేందుకు గాను రేట్ గెయిన్ వాళ్ళ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అయితే వీళ్ళు ఆప్ట్ చేసుకోవడం జరిగింది. ఇలా ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వేరియస్ క్లయింట్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ కాంట్రాక్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఇది రేట్ గెయిన్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇన్ఫ్రా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఓమ్ ఇన్ఫ్రా వాళ్ళకి యూపీ జల్ నిగమ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా యూపీలోని ఒక వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ ఈపీసీ వర్క్స్ అవి చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 129 crores. సో వీళ్ళకి ఏదైతే ఈ కొత్త కాంట్రాక్ట్ వచ్చిందో ఇది ఓమ్ ఇన్ఫ్రా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి లుపిన్ వల్ల ఎస్లీ కార్బాజెపైన్ ఎసిటేట్ టాబ్లెట్స్ కి యూఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో ఈ టాబ్లెట్స్ ని వీళ్ళు యూఎస్ లో అయితే లాంచ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ యూఎస్ లోని వీటి యొక్క ఎస్టిమేటెడ్ యాన్యువల్ సేల్స్ $395 million. సో ఈ ప్రోడక్ట్ అక్కడ వీళ్ళు లాంచ్ చేసినట్లయితే దీని రిలేటెడ్ యూఎస్ లో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది లుపిన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు కెనరా బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ గ్లోబల్ బిజినెస్ లోని ఈరోన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ అడ్వాన్సెస్ లో కూడా ఈరోన్ ఇయర్ లోను క్వార్టర్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ డిపాజిట్స్ లోని ఈరోన్ ఇయర్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 6.38% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు కాసా బుక్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ కాసా డిపాజిట్స్ లోని 5.77% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 10% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ప్రాఫిట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ఎన్పిఐ నెంబర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఐ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో కెనరా బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద గైడెన్స్ 2025 లోని వీళ్ళు ఏం గైడెన్స్ ఇచ్చారు అండ్ ఆ గైడెన్స్ ని అచీవ్ చేశారా లేదా అనేది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ ది సెగ్మెంట్స్ లో వీళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ అయితే వీళ్ళు అచీవ్ చేశారు. అండ్ 2026
రిలేటెడ్ గా కూడా వీళ్ళు మంచి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వీళ్ళు ఇచ్చినట్లుగా ఈ ఫైనాన్షియల్ 26 లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కెనరా బ్యాంక్ అయితే ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేసే అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎయిర్ కూలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సింఫనీ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 77% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 63% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 48 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 79 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఈ ఫైనాన్షియల్ 25 లోని వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశామని అండ్ వీళ్ళు తీసుకుంటున్నటువంటి స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ తోని వీళ్ళ గ్రోత్ లోని కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సింఫనీ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నివా బూపా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లోని 36.1% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 31.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ 4 లోని వీళ్ళ కంబైన్ రేషియో 86.1% ఉన్నది. ఈ కంబైన్ రేషియో అంటే ఎవరికైతే అర్థం కాదో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్సూరెన్స్ కంపెనీస్ మన దగ్గర నుంచి ప్రీమియమ్స్ ని కలెక్ట్ చేస్తాయి కదా, ఆ కలెక్ట్ చేసినటువంటి ప్రీమియం లోని వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్స్ అవి పే చేస్తుంటారు, వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ అమౌంట్స్ పే చేస్తుంటారు, వాటితో పాటు వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసిగా రిమైనింగ్ ఏదైతే మిగులుతుందో అది ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వచ్చేటువంటి ప్రాఫిట్. సో జనరల్ ఎప్పుడైనా సరే ఈ కంబైన్ రేషియో 100% కన్నా ఎంత బిలోలో ఉంటే అంత ప్రాఫిట్ ఇన్సూరెన్స్ కంపెనీకి. సో వీళ్ళ కంబైన్ రేషియో అయితే ప్రెసెంట్ డీసెంట్ గానే ఉన్నది. ఈవెన్ వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా 93.2% గా ఉన్నట్టుగా అండ్ వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోలో 39 basis points ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుందనుకోండి మరింత మంది ఇన్సూరెన్స్ తీసుకోవడానికి చూస్తారు కాబట్టి అది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని నివా బూపా వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ యునైటెడ్ బ్రెవరీస్ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ 81 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 38 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 97 crores కి పెరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ వీక్ గా ఉన్నా కూడా వీళ్ళ బాటమ్ లైన్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. ఈ క్వార్టర్ లోని వీళ్ళ పైన ఎక్సైజ్ డ్యూటీ బాగా తగ్గడం వలన ఓవరాల్ గా వీళ్ళ ఎక్స్పెన్సెస్ అన్నవి తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే మనకి టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా బాటమ్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. దట్టు ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ పైన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ కూడా ఉన్నది. దాంతోనే ప్రీవియస్ క్వార్టర్ ప్రాఫిట్ అయితే బాగా తగ్గింది. సో ఓవరాల్ గా చూసుకుంటే టాప్ లైన్ అయితే వీక్ గానే ఉంది కానీ బాటమ్ లైన్ లోని ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్ల బాటమ్ లైన్ లో అయితే వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ పిస్టన్ రింగ్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి శ్రీరామ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 116 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 120 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 151 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డాబర్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. ఓకే, ప్రీవియస్ క్వార్టర్ లోని ఫెస్టివల్స్ అవి ఎక్కువగా ఉండడం వల్ల మైట్ బి వీళ్ళ సేల్స్ ఎక్కువగా జరిగి ఉండొచ్చు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో ఏం పెద్ద గ్రోత్ డెలివర్ చేయలేదు. సో ఇక్కడ టాప్ లైన్ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా వీళ్ళ ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ హోమ్ అండ్ పర్సనల్ కేర్ బిజినెస్ లోని 3.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే హెల్త్ కేర్ బిజినెస్ లోని 4.7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఫుడ్ అండ్ బెవరేజ్ సెగ్మెంట్ లోని ఓన్లీ ఫుడ్ బిజినెస్ లోని మాత్రమే ఇయర్ ఆన్ ఇయర్ లో 14.2% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ బెవరేజ్ సెగ్మెంట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 9.2% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో డాబర్ స్టాక్ లోని ప్రెషర్ చూసాం. నెక్స్ట్ లార్జెస్ట్ పెయింట్ కంపెనీ అయినటువంటి ఏషియన్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నది. దీంతో పాటుగా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత ఎక్కువగానే ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఈ క్వార్టర్ లోని వీళ్ళపైన 182 crores వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ కూడా ఉన్నది. సో ఇవన్నీ రీజన్స్ తోని ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లోనైతే భారీగా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని పెయింట్ ఇండస్ట్రీలోని వీక్ డిమాండ్ అయితే కంటిన్యూ అయిందని, దాంతోనే వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యాయని అండ్ ప్రెసెంట్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ కూడా అన్సర్టైన్ గా ఉండడంతో వీళ్ళు కాషియస్లీ ఆప్టిమిస్టిక్ గా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఒక
ఒకటి వీళ్ళ నెంబర్స్ బాగోపోవడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా కొంత వీక్ కామెంటరీ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో ఏషియన్ పెయింట్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోని వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 227 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 212 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 282 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోని డ్రాప్ కనపడుతుంది కదా, బట్ ప్రాఫిట్ లో మాత్రం గ్రోత్ డెలివర్ చేశారు. దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. దీంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే మనకి టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతున్నా వీళ్ళ బాటమ్ లైన్ లో అయితే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తూ ప్రెసెంట్ టారిఫ్ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో దీంతోని కొంతవరకు వాలటాలిటీ ఉండేటువంటి అవకాశం ఉన్నదని, దీనివల్ల ఎక్స్పోర్ట్ బిజినెస్ అవుట్లుక్ నైతే ప్రెసెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేయలేమని, కన్సాలిడేటెడ్ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేయడం పైన వీళ్ళు ఫోకస్ అయితే కంటిన్యూ చేయబోతున్నట్టుగా, దీనికి వేరే స్టెప్స్ అయితే తీసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని 30% ఆఫ్ ది రెవెన్యూస్ వీళ్ళకి ఎక్స్పోర్ట్ బిజినెస్ నుంచే వస్తున్నాయి. బట్ ఇక్కడ కొంత వాలటాలిటీ ఉండడం వల్ల వీళ్ళ గైడెన్స్ అయితే ఇవ్వలేమంటున్నారు కదా. కొంతవరకు ట్రేడ్ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్ లో వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎటువంటి గైడెన్స్ వస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ ఎస్కార్ట్స్ కుబోతా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది కదా. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనే కాదు, ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ మనం కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ టాప్ లైన్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 269 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 318 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఎస్కార్ట్స్ కుబోతా వాళ్ళ బోర్డ్ 18 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.